హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది తాటాకు చేపలు వేసి ఉల్లి కాడలు వేసి పులుసు చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఉల్లి కాడలు తాటాకు చేప తీసుకున్నాను. ఈ తాటాకు చేపని పసుపు వేసి స్టోర్ చేసుకుంటానండి నేను ఫ్రిడ్జ్లో, అందుకని పసుపు కలుపున్నాను. సో వీటిని ఇప్పుడు నీళ్ళల్లో నానబెట్టుకుందాము. తర్వాత చింతపండు కూడా నీళ్ళల్లో నానబెట్టుకుందాము. చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. దీన్ని వాటర్ వేసి నానబెట్టుకుందాం. మిగతావన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయండి. దీనిలో ఇప్పుడు నేను టమాటోస్ కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటోస్ని ఒకసారి మూత వేసి మగ్గించుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. దీనిలో పసుపు, కారము 2 స్పూన్లు కారం తీసుకున్నానండి. నేను వేసిన పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటాయి, సో అందుకని ఒక 2 స్పూన్ల కారం తీసుకున్నాను. ధనియాల పొడి కూడా వేసాను. ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఇది చింతపండు రసాన్ని వేస్తున్నానండి. ఇది కూడా ఒకసారి కలుపుకుందాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. నార్మల్గా చేసే పులుసులు ఎర్రగడ్డలు వేసి చేస్తారు. ఇక్కడ ఉల్లి కాడలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి. ఇప్పుడు నీళ్లు పోసుకొని నేను దాంట్లో ఉప్పు వేసుకున్నానండి. తర్వాత మూత వేసి ఈ నీళ్లు పొంగేంత వరకు ఉడికించుకోవాలి. సో మంచిగా పొంగాయి, దగ్గర పడ్డాయి కూడా అండి. ఇప్పుడైతే దీంట్లో చేపలు వేసేసుకుందాం. నేను ఇక్కడ చేపలు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. చేపలు వేసేసి అలాగే ఉల్లి కాడలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా వేసేద్దాము. మంచి టేస్ట్ వస్తుందండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ వల్ల ఈ కర్రీకి. సో ఒక్కసారి ఊరికే అలా కలుపుకొని మూత వేసి మగ్గించుకుందాం. ఇవి పైన అలా ఉన్నా కూడా మగ్గిపోతాయి ఆ వేడికి. ఇప్పుడు చూద్దాము. చూసారా, మంచిగా ఉడికిపోయాయి. కూర కూడా మంచిగా దగ్గర పడిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు తెల్లగడ్డ పైన వేస్తున్నానండి. ఆ చేప వాసన రాకుండా ఉంటుంది ఈ తెల్లగడ్డ వల్ల. సో కర్రీ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అంతే, ఈజీగా చేసుకునే కర్రీ ఇది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఎండు చేపల్లో ఈ రకంగా ఉల్లికాడలు వేసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అందుకే నేను అది పనిగా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.